వందల ఏళ్లుగా అక్కడున్న శిల్పం మౌనంగానే ఉంది. కానీ ఇప్పుడు చరిత్రను చెప్పడం మొదలుపెట్టింది. ఏళ్లు గడుస్తున్నా ఎన్నో కొత్త కోణాలను చూపిస్తున్న కాకతీయుల పాలనకు మరో నిదర్శనంగా నిలిచింది ఆ శిల్పం. ఇంతకీ ఎక్కడుంది ఆ శిల్పం? కొత్తగా చరిత్రకారులు చెప్తున్న విషయాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకతీయుల కాలం నాడు ఎన్నో ఆలయాలను నిర్మించారు. అనేక శివాలయాల్లో వారి ఆనవాళ్లు కనిపించాయి. వేల సంవత్సరాలు గడుస్తున్నా కూడా కాకతీయ నిర్మించినటువంటి కట్టడాలు చాలా ప్రాంతాల్లో కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడున్నటువంటి ఈ శివాలయం మాత్రం అన్నిటికంటే ప్రత్యేకమైనది. ఎందుకు ఆ ప్రత్యేకత ఈ స్టోరీలో చూద్దాం. చరిత్ర ఎప్పుడూ పుస్తకాల్లోనే కనిపించదు. కొన్నిసార్లు రాతిలో చెక్కిన మౌనమే శతాబ్దాల కథలను చెప్తుంది. అలాంటి ఓ కథే చెప్తోంది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం. ఇక్కడి కాకతీయుల కాలం నాటి త్రికూట శివాలయంలో ఉన్న ఓ శిల్పం ఇన్నేళ్లుగా శివపార్వతుల కళ్యాణమూర్తులుగా పూజలు అందుకుంది. అయితే ఇటీవల చరిత్రకారులు దానిని పరిశీలించి అది శివపార్వతుల శిల్పం కాకపోవచ్చని, కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఆయన రాణి సోమలదేవిని ప్రతిబింబించే శిల్పమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఆలయంపై ఇప్పుడు కొత్త చారిత్రక చర్చ మొదలైంది. సుమారు 8 శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ త్రికూటాలయం కాకతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. తూర్పు ముఖంగా ప్రతిష్ఠించిన శివలింగం, దక్షిణ దిశలో దక్షిణామూర్తి, మరో గర్భగుడి నిర్మాణం, ప్రతి స్తంభంపై కనిపించే శిల్పాలు నాటి శిల్పుల నైపుణ్యాన్ని నేటికి చాటుతున్నాయి. ఎన్నో దాడులు, కాలగమనాన్ని తట్టుకుని నిలిచిన ఈ ఆలయం ఇప్పుడు మరోసారి చరిత్ర పరిశోధనలకు కేంద్రంగా మారింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న 3 అడుగుల చదరపు గ్రానైట్ శిలాఫలకమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల ఈ ఆలయాన్ని సందర్శించిన చరిత్ర పరిశోధకులు, ఆర్కియాలజిస్టులు డాక్టర్ ఈ శివనాగిరెడ్డి, శ్రీ రామోజు హరగోపాల్ తదితరులు ఈ శిల్పాన్ని పరిశీలించారు. శిల్పంలో కనిపిస్తున్న 3 రూపాలు కాకతీయ సామ్రాజ్యాధిపతి గణపతి దేవుడు, ఆయన రాణి సోమలదేవి, రాజగురువు విశ్వేశ్వర శివాచార్యులవేనని వారు అభిప్రాయపడుతున్నారు. రాజదంపతులు స్వయంగా శివారాధన చేస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబించే ఈ శిల్పం కాకతీయ చరిత్రలో అరుదైన ఆధారంగా భావిస్తున్నారు. శిల్పాలు మాట్లాడలేవు, కానీ వాటిని సుదీర్ఘంగా చూస్తే మాత్రం శతాబ్దాల నాటి చరిత్రని అవి చెప్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి శిల్పం కూడా అలాంటి చరిత్రనే చెప్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ త్రికూటాలయంలో ఉన్నటువంటి చర్చల్లో వస్తున్న శిల్పం ఇదే. ఈ శిల్పమే ఇప్పుడు కాకతీయుల రాజుగా భావించబడుతోంది అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు చరిత్రకారులు ఈ శిల్పాన్ని కాకతీయ రాజు గణపతి దేవుడిగా చెప్తూ ఉన్నారు అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విగ్రహంలో రాజరిక శైలిని చూపించేటువంటి చిహ్నాలుగా చెప్తున్న అంశాలు, మొదటిది ఇక్కడ కనబడుతున్నటువంటి చిత్రాలు. ఈ 3 చిత్రాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రాచరిక శైలిని అవి చూపిస్తూ ఉన్నాయి. నిజానికి ఏ దేవతా విగ్రహానికి ఇలాంటి రకాల చిత్రాలు ఉండవు అనేది చరిత్రకారులు చెప్తున్నారు. ఇక దాంతో పాటుగా గణపతి దేవుడుగా భావిస్తూ ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఒకసారి పరిశీలిస్తే, ఈ విగ్రహంలో గణపతి దేవుడికి ఇక్కడ ఉన్నటువంటి ఇది జంధ్యంగా మొదట గ్రామస్తులు భావించారు. కానీ ఇది చరిత్రకారులు చెప్తుంది ప్రకారం జంధ్యం కాదు. జనరల్గా కుంభాభిషేకాలు, యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి సందర్భంలో రాజులు ఆ ఒక్కరోజు యజ్ఞోపవీతాన్ని వేసుకుంటూ ఉంటారు ఆ కార్యక్రమం సందర్భంగా. అలాంటిది మాత్రమే ఇక్కడ వేసుకున్నారు గణపతి దేవుడు అనేది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఆయన సతీమణి సోమలాదేవిగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ సతీమణి సోమలాదేవి తాను కూడా రాణి కాబట్టి తనకి అక్కడ వింజామర వేస్తున్నటువంటి మహిళను మనం చూడొచ్చు, ఇద్దరు దంపతులకి. అలాగే చిత్రం కూడా ఉంది. ఇక 3వ అంశం చాలా కీలకమైన అంశం. ఈ ఇద్దరు కూడా దంపతులు ఇక్కడ చేస్తున్న అంశం, ఇక్కడ శివుడి లింగానికి వాళ్ళు పుష్పాభిషేకం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ విగ్రహం కనిపిస్తోంది. సో రాజగురువు ఇక్కడ విశ్వేశ్వర శివాచార్యులు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి అప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి రాజుగా ఉన్న గణపతి దేవుడు, ఆయన సతీమణి
సోమలాదేవి సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమాలు, కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనే దానికి చిహ్నంగా శిల్పి ఈ శిల్పాన్ని చెక్కి ఉంటాడనేది చరిత్రకారులు చెప్తున్న మాట. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు చరిత్రకారులు ఈ అంశాన్ని చెప్పడంతో ఒక్కసారిగా గ్రామస్తులు అవాక్కయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఈ విగ్రహాన్ని శివపార్వతులుగా భావించారు, స్థానికంగా పూజలు కూడా నిర్వహించారు. కాకతీయుల కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మితమైనప్పటికీ రాజదంపతుల పూజా ఘట్టాన్ని ఇంత స్పష్టంగా ప్రతిబింబించే శిల్పాలు చాలా అరుదుగా కనిపిస్తాయని చరిత్రకారులు చెప్తున్నారు. తోటపల్లి చెరువు కూడా కాకతీయుల కాలం నాటిదేనని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్రికూట ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి శిల్ప సంపదను సంరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక్కడ కూర్చున్న ఇద్దరు శివార్చన చేస్తుంటే వాళ్ళతో అర్చన చేయిస్తున్నటువంటి ఆ గురువు వాళ్లకు ఆ దేవాలయ ప్రతిష్టాపన లేదా దాని సందర్భంగా ప్రత్యేకంగా శివలింగార్చన చేపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళ దేవతామూర్తులు కారు. ఇంకా ప్రజలంతా కూడా వాళ్ళిద్దరు శివపార్వతులని అనుకుంటారు. శివపార్వతులైతే శివలింగార్చన చేయడం అనేది అది అట్లా ఎక్కడ కూడా పొసగదు. కనుక ఈ కనబడుతున్న ముగ్గురు మానవులే. ఒకరు రాజగురువు, ఇంకొకరు మహారాజు, ఇంకొకరు మహారాణి. సందర్భం దేవాలయం, అదొక త్రికూట దేవాలయం, కాకతీయ శైలిలో కట్టినటువంటి గుడి. కనుక ఆ దేవాలయ ప్రారంభానికో ప్రతిష్టకు కాకతీయ రాజులు రావడమే ఒక ఆనవాయితీ సంప్రదాయం. కాబట్టి సంప్రదాయానుబద్ధంగా జరిగిన ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాజదంపతులు ఇద్దరు తప్పకుండా కాకతీయులే. మనకు శిల్ప శైలిని బట్టి చూస్తే అది చాళుక్య శైలి తర్వాత వచ్చిన పరిణామం కనబడుతుంది కనుక అది కాకతీయ శైలి. కాబట్టి ఈ గుడి కట్టిన కాలానికి పొసగినది గణపతి దేవ చక్రవర్తి, అతని భార్య సోమలదేవి మాత్రమే. అందువల్ల ఈ శిల్పాలు ఆలయ నిర్మాణంలో దానికి కారకులైనటువంటి మహారాజు మహారాణులు ఇద్దరు వారి చేత ఆ ప్రతిష్టాపన శివారాధన చేయిస్తుంది వాళ్ళ గురువు విశ్వేశ్వర శంభు అనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాకతీయులు పరిపాలించిన గణపతి మహారాజు అనేది పురాణ వస్తువులు వచ్చి ఈ విగ్రహాన్ని మొన్ననే మాకు తెలపడం జరిగింది. అప్పుడు కాకతీయులు వెళ్ళినప్పుడు ఆ రాజు అటువంటిది ఈ పరిపాలించినప్పుడు ఈ టెంపుల్ నిర్మాణము చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది. ఆ గణపతి మహారాజే మా ఊరు లోపల ఇదే తోటపల్లి గ్రామంలో అడుగు పెట్టిండు అని తెలిసినటి నుంచి ఈ యొక్క గ్రామస్తులము మేము అందరము ఒక ఆనందంలో మునిగిపోతున్నాము. కావున ఇక్కడ కొంచెము మాకు అభివృద్ధి వెనుకబడిపోయింది. ఈ పురాణ వస్తువు కాబట్టి ఇలాంటి గుడి ఈ త్రికూట శివాలయంగా మేము భావించుకొని ప్రతి సోమవారం కానీ ప్రతి పౌర్ణమి కానీ ఇక్కడ మేము పూజలు నెరవేర్చుకుంటున్నాము. ఇకనైనా ఎప్పుడు కానీ మహాశివరాత్రికి చాలా మా పక్కపంటి గ్రామం నుంచి వెళ్ళి వీళ్ళు మహాశివరాత్రి ఉత్సవాల్లో అందరూ పాల్గొంటారు. మేము సుతా చాలా ఉత్సవాలు జరుపుతున్నాం. అయితే మేము అంతకుముందు అయితే శివుడు పార్వతి లాగానే మేమే కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు సుతా ముందుగాల ఈ దర్శనాన్నే ఈ విగ్రహాన్ని దర్శించి శివపార్వతి లాగానే భావించి వారి దర్శనం తీసుకున్న తర్వాతనే లోపల గుడికి వెళ్ళి ఆ గర్భగుడిలో ఉన్న లింగాన్ని దర్శించుకునే వాళ్ళం. ఈ మధ్యలో వాళ్ళు వచ్చి తెలిసిన కాంచెల్లి మాకు గణపతి మహారాజు అని తెలుసుకున్నాము. ఇది అంతకుముందు మాకు ఈ చరిత్ర తెలియదు. కాకతీయ మహారాజు అయినటువంటి శ్రీ గణపతి దేవుడు తోటపల్లి గ్రామాన్ని సందర్శించి ఇక్కడ శివాలయాన్ని నిర్మించి ఇక్కడ చెరువు నిర్మించి మా ఊరిని ఈ ఊర్లే అడుగుపెట్టి విలేజ్ని అది చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ చరిత్ర ఇన్ని రోజులు కనుమరుగై ఉండి గత కొన్ని రోజుల క్రితం పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు వచ్చి ఇక్కడ కాకతీయ గణపతి దేవుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ యాగం చేసి ఈ శివాలయాన్ని నిర్మించిందని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరును రాజు అయినటువంటి గణపతి దేవుడు సందర్శించడం మాకు చాలా గొప్ప విషయం. ఈ చెరువు నిర్మించింది కాకతీయులని తెలుసు, కానీ గణపతి దేవుడు వచ్చే నిర్మించి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి చెరువు నిర్మించి తోటపల్లిని ఇక్కడ పొందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కాకతీయ చరిత్రను గణపతి దేవుడు ఇక్కడికి వచ్చిన చరిత్ర పుస్తకాలలో లిఖించి ఊరికి కానీ ఇక్కడ దీన్ని కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి వరంగల్లో ఎట్లయితే ఉందో దీన్ని కూడా టూరిస్ట్ స్పాట్గా అది చేసి తోటపల్లి డెవలప్మెంట్కు గవర్నమెంట్ సహకరించాలని కోరుతున్నాను. ఇక్కడ దక్షిణామూర్తి అనేటువంటి
దక్షిణముఖమైనటువంటి లింగం ఉంటుంది కాబట్టి ఎక్కువ చాలా మహిమాన్వితమైనటువంటి లింగం ఒకటి. ఇప్పుడు ఆలయాలు వాళ్ళు ఏది పురావస్తు శాఖ వాళ్ళు రావడానికి ముందు వాళ్ళు కళ్యాణమూర్తులు అనుకున్నాం. చాలా మరకు అందరూ వచ్చి పసుపు కుంకుమలు వేయడం, అక్షింతలు వేయడం, కొబ్బరికాయలు కూడా అన్నే కొట్టారు శివరాత్రి రోజు. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు దేవతామూర్తులు కాదు, వాళ్ళు ఏంది అంటే గణపతి దేవ చక్రవర్తి, ఆయన యొక్క పట్టపురాణి సోమలాదేవి మరియు వాళ్ళ యొక్క రాచగురువు అయినటువంటి శివాచార్యులు, వారి ముగ్గురి ఆధ్వర్యంలో ఇంకా సపరివారంగా వచ్చి ఇక్కడ కుంభమేళ ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారు అన్నట్టు రుజువుగా వాళ్ళకు ఒక విగ్రహాన్ని అప్పటిదప్పుడు చేపించారు అని వాళ్ళు చెప్పారు మాకు. మేము అదే నమ్ముతున్నాం 100%. వాళ్ళు కూడా అన్ని డౌట్ఫుల్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు చెప్పారు. దీని కారణం ఇది, దీని కారణం చిత్రాలు ఉంటాయి, ఇవి ఉంటాయి. దేవతా విగ్రహాలకు అయితే చిత్రాలు ఉండవు. వాటికి మామూలుగా విగ్రహాలను చూడగానే మనం ఏర్పాటు చేస్తాం దేవతా విగ్రహాలను హిందూ సాంప్రదాయం ప్రకారం. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక విగ్రహం పెట్టారు వేప చెట్టు కాడ. అక్కడ ఏంటంటే ఒక సైనికునిగా గుర్తించారు వాళ్ళు. మేము అనుకున్నాం ఏంటంటే ఈ ఆలయానికి రక్షగా ఉండేటువంటి కాలభైరవుడు అనుకున్నాం. కాలభైరవుని విగ్రహం కాదు అది. అది మన ఇప్పుడు ఇక్కడ చక్రవర్తి వచ్చాడు కాబట్టి చుట్టూ రక్షణగా ఒక భటులు ఉన్నట్టుగా, రక్షక భటులు ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని పెట్టారు వాళ్ళు. రక్షక భటుడుగానే ఉన్నాడు, అది కాలభైరవుడు కాదని చెప్పారు వాళ్ళు. చరిత్ర అంటే కేవలం రాజుల కథలు కాదు, వారు విడిచిపెట్టిన ఆనవాళ్లు కూడా. కాలం రాజులను తీసుకువెళ్ళింది, కానీ వారు చెక్కించిన రాళ్లను మాత్రం చెరిపివేయలేకపోయింది. అందుకే వందల ఏళ్లుగా మౌనంగా నిలిచిన ఈ శిల్పం ఇప్పుడు కాకతీయ చరిత్రపై మరోసారి చర్చ మొదలుపెట్టింది. అయితే ఈ శిల్పం నిజంగా రాజదంపతులదేనా లేక మరో ఆధ్యాత్మిక ప్రతీకనా అన్నది భవిష్యత్తు పరిశోధనలు మరింత స్పష్టం చేయాల్సి ఉంది. కానీ తోటపల్లి త్రికూట ఆలయంలోని ఈ శిల్పం మాత్రం చరిత్రను మరోసారి మన ముందుకు తీసుకొచ్చిందనేది మాత్రం నిజం. కాకతీయుల కాలం నాడు కట్టినటువంటి అనేక దేవాలయాలు అలాగే కట్టడాలు ఎన్నో కొత్త కోణాలను కాలం గడుస్తున్న కొద్దీ చూపిస్తూనే ఉన్నాయి. చరిత్రని మళ్ళీ తవ్వి మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి చరిత్రనే మళ్ళీ ఒక్కసారి చూపించింది ఈ తోటపల్లిలోని త్రికూటాలయం. నిజానికి ఈ త్రికూటాలయం నిర్మించినప్పుడు కాకతీయ రాజు గణపతి దేవుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు చేశారని భావిస్తున్నటువంటి శిల్పంతో పాటుగా మరొక శిల్పం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అదే ఇదిగో ఈ శిల్పం. అంటే ఇక్కడికి గణపతి దేవుడు రాజుగా వచ్చినటువంటి సందర్భంలో రాజు వచ్చాడు కాబట్టి కాపలాగా ఇక భటుడు ఉన్నాడు, ఆ భటుడికి సంబంధించినటువంటి ఒక అంశాన్నే చూపిస్తూ శిల్పి ఈ శిల్పాన్ని చెక్కాడు అనేటువంటి మాటని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అనేక అంశాలు తోటపల్లిలో నిర్మించినటువంటి త్రికూటాలయం చుట్టూ తిరుగుతూ ఉంది. చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ఈ అంశాలపైన విభిన్నమైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏదైనప్పటికీ అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ కాకతీయుల దేవాలయాన్ని, కాకతీయులు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. వరంగల్ లాంటి క్షేత్రాల్లో ఎక్కడైతే పర్యాటకంగా దేవాలయాలు అభివృద్ధి చెందాయో ఈ ప్రాంతాన్ని కూడా టూరిజంగా డెవలప్ చేయాలని స్థానికులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.